హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేస్ 2223. ఇవాళ ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఈ రోజున పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఏ శ్లోకాలు చదువుకోవాలి, పిల్లలు ఏ శ్లోకాలు చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది అనేది చూద్దాం. మొదటగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువులందరికీ నమస్కారము. ఇవాళ వ్యాస భగవానుడి పుట్టినరోజు కనుక వ్యాసుని శ్లోకం కూడా చదువుకోవాలి. ఈయన వేదాలను రచించిన మహానుభావుడు కాబట్టి వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాస భగవానికి నమస్కారము. దక్షిణామూర్తి శ్లోకము అందరూ చదవాలి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి కూడా చదువులకి జ్ఞానానికి అధిపతి. ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి. హయగ్రీవ శ్లోకము. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఈ రెండు గురు బ్రహ్మ శుక్లాంబరధరం, ఈ మూడు శ్లోకాలు కనుక పిల్లలు ఏ చదువు ఏది నేర్చుకోవడం మొదలుపెట్టినా రోజు పొద్దున్నే తల్లిదండ్రులు కనుక పిల్లలకు ఈ శ్లోకాలు చెప్పిస్తే వారి బుద్ధి మేధస్సు అనేవి మంచి దారిలో వెళ్తాయి. అలాగే గురు పౌర్ణమి రోజు సద్గురు అయిన సాయినాథుని కూడా కీర్తించుకున్నాం. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయిని, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలి, పంచమం పరమాత్మాయ, షష్టం షిరిడీవాసిని, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథని, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారమే, ఏకాదశ నామాని త్రిసంజం ఎప్పటి నరహ సర్వకష్ట భయోన్ముక్తో సాయినాథ సద్గురు కృపాహ. శ్రీ షిరిడీ సాయినాథాయ నమో నమః. సద్గురుని కృప అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత గురువులకు గురువు దత్తాత్రేయుడు. గురు పరంపర మొదలైందే మనకు దత్తస్వామి దగ్గర నుంచి. ఆయన్ని కూడా తలుచుకుందామా? ఓం మహాయోగిని నమః, ఓం ప్రభురీశ్వరాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం జ్ఞానసాగరాయ నమః, ఓం జ్ఞాన విజ్ఞానాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం నందవేషణాయ నమః, ఓం నందదాయకాయ నమః, ఓం దేవవల్లభాయ నమః, ఓం మహారుద్రాయ నమః, ఓం కరుణాకరాయ నమః, దత్తస్వామినే నమః. ఈరోజు మీరు మీ పిల్లలతో తప్పకుండా ఈ శ్లోకాలు చదివించండి. వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇలాగే కాదు, ప్రతిరోజు కూడా ప్రతి తల్లి కూడా పిల్లలతో ఈ శ్లోకాలు చదివిస్తే పిల్లలకు ఏకాగ్రత కుదురుతుంది. వాళ్ళు వాళ్ళ విద్యలో వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు రాణిస్తారండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్